వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన పైథాన్ ప్రాజెక్ట్ వచ్చేసి స్పెల్ కరెక్షన్. సో ఇదేంటంటే ఒక రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ తీసుకుంటే మనం పైథాన్ యూజ్ చేసుకొని ఆ వర్డ్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో కనుక్కుంటాం. సో ఇది సింపుల్ ఐడియా అన్నట్టు మన ప్రాజెక్ట్ గురించి. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేనైతే దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనకు చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. సో మనకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఏ మాడ్యూల్ అవసరం ఉంటుందంటే టెక్స్ట్ బ్లాబ్ అనే మాడ్యూల్ అయితే అవసరం ఉంటుంది. సో ఇది ఎక్కువగా దేనికి యూజ్ చేస్తామంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తాం ఈ లైబ్రరీని టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ కోసం. సో ఇదే కాకుండా మనం స్పేసీ యూజ్ చేస్తాం, ఎన్ఎల్టీకే యూజ్ చేస్తాం, స్టాన్ఫోర్డ్ ఎన్ఎల్పి కూడా యూజ్ చేస్తాం. సో మన ఛానల్లో ఆల్రెడీ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి అంతా కూడా కంటెంట్ అయితే ఉంది, మీరు చెక్ చేసుకోండి. సో దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామంటే పిప్ ఇన్స్టాల్ టెక్స్ట్ బ్లాబ్. సో ఈ కమాండ్ని యూజ్ చేసుకొని మనం ఈ టెక్స్ట్ బ్లాబ్ అనే లైబ్రరీని అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం. సో మన ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ కోడ్. సో ఫస్ట్ నేనైతే ఈ కమాండ్ని అయితే కాపీ చేసుకుంటున్నా, పిప్ ఇన్స్టాల్ టెక్స్ట్ బ్లాబ్ అని. సో దీన్ని నేను కాపీ చేసుకొని మన అనకొండ ప్రాంప్ట్లో అయితే నేను ఇది పేస్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటా ఈ లైబ్రరీని, టెక్స్ట్ బ్లాబ్ లైబ్రరీని. సో నేను అక్కడ పేస్ట్ చేసుకున్నా పిప్ ఇన్స్టాల్ టెక్స్ట్ బ్లాబ్. సో మనకు ప్యాకేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి అండ్ ఫైనల్గా మనకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది టెక్స్ట్ బ్లాబ్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మన స్పైడర్ని ఓపెన్ చేసుకొని మన ప్రాజెక్ట్కి కావాల్సిన కోడ్ అయితే రాసుకుందాం. సో ఫస్ట్ మనం టెక్స్ట్ బ్లాబ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా, ఫ్రమ్ టెక్స్ట్ బ్లాబ్ ఇంపోర్ట్ టెక్స్ట్ బ్లాబ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని వర్డ్స్ తీసుకుందాం, స్పెల్లింగ్ తప్పున్న వర్డ్స్. సో ఆ స్పెల్లింగ్ తప్పున్న వర్డ్స్ తీసుకొని తర్వాత మన టెక్స్ట్ బ్లాబ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్తో ఆ వర్డ్స్ యొక్క స్పెల్లింగ్ కరెక్ట్గా చేసుకుందాం. సో మన స్పెల్లింగ్ తప్పున్న వర్డ్స్ వచ్చేసి క్రికెట్, అక్కడ ఈ మిస్సింగ్, అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పైథాన్, హెచ్ మిస్సింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్, ఇందులో మనకి ఆర్ మిస్సింగ్. సో మనం 3 వర్డ్స్ అయితే తీసుకున్నాం, క్రికెట్, పైథాన్, ఇంకా మెషిన్ లెర్నింగ్. సో నెక్స్ట్ ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. సో ఆ ఎంటీ లిస్ట్ ఏంటంటే మనం స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకున్నాక అందులోకి వర్డ్స్ని తీసుకోవడానికి అంటే అపెండ్ చేసుకోవడానికి ఆ లిస్ట్లోకి. సో మన లిస్ట్ పేరు వచ్చేసి స్పెల్ కరెక్టెడ్ వర్డ్స్. సో ఆ ఎంటీ లిస్ట్ అయ్యి కూడా తీసేసుకున్నాం. సో ఒక ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈ ఫర్ లూప్ ఎందుకంటే మన ప్రతి వర్డ్ని కూడా ఒక టెక్స్ట్ బ్లాబ్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అయితే ఈ ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్. సో అలా టెక్స్ట్ బ్లాబ్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి ఈచ్ వర్డ్ని దాన్ని మనం స్పెల్ కరెక్టెడ్ వర్డ్స్లోకి అపెండ్ చేసుకుందాం. సో ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ స్పెల్ కరెక్టెడ్ వర్డ్స్ డాట్ అపెండ్ టెక్స్ట్ బ్లాబ్ ఆఫ్ వర్డ్. సో మనకి వర్డ్ ఏంటిది క్రికెట్, పైథాన్, మెషిన్ లెర్నింగ్. సో ఇలా మనం ఈచ్ వర్డ్కి టెక్స్ట్ బ్లాబ్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇలా ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసినాం కదా, దీనికి కరెక్ట్ మెథడ్ అనేది ఉంటుంది, డాట్ కరెక్ట్ అని. సో అది యూజ్ చేసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్ అయిపోతుంది. సో అది కూడా చేద్దాం. సో ఫస్ట్ అయితే మన మిస్స్పెల్ వర్డ్స్ని అయితే ప్రింట్ చేసుకుందాం, అంటే రాంగ్ వర్డ్స్ ఉంటాయి కదా వాటిని మనం ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ మిస్స్పెల్డ్ వర్డ్స్ కాలన్ కమా వర్డ్స్, అంటే మన స్టార్టింగ్ లిస్ట్ అన్నట్టు క్రికెట్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ ఆ స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి కదా అది ఫస్ట్ మనం ప్రింట్ చేస్తాం. దాని తర్వాత మనం కరెక్ట్ చేసుకున్నాం అంటే స్పెల్లింగ్ కరెక్ట్ చేస్తాం కదా, తర్వాత దాన్ని కూడా ప్రింట్ చేద్దాం. సో అప్పుడు మనకు కంపారిజన్గా ఈజీ ఉంటుంది, సో ఇది కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఇందులో మన టెక్స్ట్ బ్లాబ్ ఆబ్జెక్ట్ అయిన మెథడ్ ఉంటుంది కదా డాట్ కరెక్ట్ మెథడ్ అని, దాన్ని యూజ్ చేసుకొని మన స్పెల్లింగ్ని కరెక్ట్ చేసుకుందాం. సో అదేంటి ఇక్కడ చూడండి, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ ప్రింట్ వర్డ్ డాట్ కరెక్ట్. సో మన మెథడ్ వచ్చేసి కరెక్ట్, మన మెథడ్ పేరు డాట్ కరెక్ట్. సో వర్డ్ డాట్ కరెక్ట్ కమా ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్ డబల్ కొటేషన్. సో అది ఎందుకంటే బేసికల్గా మన ప్రింట్ యూజ్ చేసినప్పుడు ప్రతి వర్డ్ కూడా డిఫరెంట్ లైన్లో ప్రింట్ అవుతుంది కదా, మనం ఎండ్ ఈక్వల్ టు డబల్ కొటేషన్ యూజ్ చేసినప్పుడు ఒకే లైన్లో ప్రింట్ అవుతుంది అన్నట్టు. సో ఇలా. సో మన ఫస్ట్ రాంగ్ వర్డ్ వచ్చేసి క్రికెట్, సో అది కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేసింది. అండ్ సెకండ్ మనం పైథాన్ అనుకున్నాం కదా, కానీ ఇది ప్లేటోన్ అని చెప్పేసి ప్రెడిక్ట్ చేసింది ఆ వర్డ్ కూడా. అండ్ నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అనుకుంటే ఇది మెషిన్ మీనింగ్ అని చెప్పేసి ప్రెడిక్ట్ చేసింది, అంటే లీనింగ్ ఉంటే దాన్ని లీనింగ్ని మీనింగ్ లాగా అర్థం చేసుకుంది.
సో ఇప్పుడు ఇంకొక చేంజ్ అయితే చేద్దాం. చేంజ్ చేసి రన్ చేద్దాం. సో పైథాన్లో ఇక్కడ ఇది హెచ్ పెట్టుకుందాం, ఓది చేద్దాం. సో చూద్దాం ఏమొద్దో. సో మళ్ళీ రన్ చేద్దాం. సో మళ్ళీ రన్ చేస్తే క్రికెట్ కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేసింది. పైథాన్లో మనం ఇప్పుడు ఏం చేసినామంటే మనకి ఇక్కడ పాత్ అని చెప్పేసి ప్రెడిక్ట్ చేసింది. అండ్ మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా మెషిన్ లెర్నింగ్ అయితే కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేసింది. మెషిన్ లెర్నింగ్ లాగా ప్రెడిక్ట్ చేసింది కరెక్ట్గా స్పెల్లింగ్. సో మనకు ఆల్మోస్ట్ స్పెల్లింగ్ అయితే కరెక్ట్గానే వస్తుంది. సో మనకు చాలా వర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం రాంగ్ స్పెల్లింగ్ తీసుకున్న వర్డ్ దేనికి దగ్గరగా ఉంటుందో దాన్ని అయితే మనకు రిటర్న్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.